అశ్వమిత్ గౌతంపై మా సంక్షిప్త విశ్లేషణకు స్వాగతం. ఇది ప్రభుత్వాన్నే సూటిగా ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఒక 14 ఏళ్ల దళిత బాలుడి కథ. అతని ప్రశ్నలు తెలుసా? దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీశాయి. సరే, మొదటగా అసలు ఎవరి అశ్వమిత్ గౌతం? ఏం చేశాడు చూడండి. ఇతను ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఒక 14 ఏళ్ల దళిత బాలుడు. అంబేడ్కర్, భగత్ సింగ్ రచనల నుంచి స్ఫూర్తి పొంది తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వివక్ష ఇలాంటి అంశాలపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాడు. అది డేటా ఆధారాలతో. అందుకే అతని విశ్లేషణలకు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఇక రెండవది, మరి ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? అతని ప్రశ్నలకు కోపమొచ్చి ఒక మైనరైన అశ్వమిత్పై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు, పోలీసులు అతన్ని, అతడి సోదరుడిని స్టేషన్కు పిలిపించి ఇకపై ఇలాంటి వీడియోలు అస్సలు చెయ్యొద్దని బెదిరించారన్నమాట. పైగా అతని సోదరుడిని ఏకంగా 24 గంటల పాటు అదుపులోకి తీసుకున్నారు. భయపెట్టడానికే ఇదంతా. ఇక చివరిగా, మరి ఈ సంఘటన ప్రాముఖ్యత ఏంటి? ప్రభుత్వం ఎంత భయపట్టాలని చూసినా అశ్వమిత్ అస్సలు వెనక్కి తగ్గలేదు. స్వేచ్ఛ కోసం పోరాడాల్సిందేనని చాలా ధైర్యంగా ప్రకటించాడు. దీంతో ఈ సంఘటన భావప్రకటనా స్వేచ్ఛపై దాడి అని చాలామంది భావించారు. ఫలితంగా ఏమైందంటే, ప్రజల నుంచి అతనికి మద్దతు పెరిగిపోయి అతని ఫాలోవర్ల సంఖ్య దాదాపు రెట్టింపైంది. చూశారుగా, ఒక 14 ఏళ్ల బాలుడి ప్రశ్నలు అధికారానికి, పౌరుడి ప్రశ్నించే హక్కుకు మధ్య ఉన్న సున్నితమైన పోరాటాన్ని మనందరి ముందు నిలబెట్టాయి.